అందరికీ నమస్కారం. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ 2 రోజుల క్రితం కాకినాడకు చెందిన వైసీపీ నాయకుడైనటువంటి అచ్చారావు ఇతను తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళి అక్కడ ఒక కీలకమని కూడా చెప్పకూడదు, టీటీడీ చైర్మన్కి అలాగే టీటీడీలో పనిచేస్తున్న అధికారులకు వ్యతిరేకంగా నిరసనలను అయితే నినాదాలు తెలియజేస్తూ ఒక వీడియో అయితే తీశారు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇది అసలు ఎందుకు జరుగుతుంది ఏంటంటే, అతను ఒక టీటీడీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఒక సిబ్బంది, ఒక అధికారి అతను ఉసిగొల్పి వీడియో తీసి వైకాపా సోషల్ మీడియాలో వేయడం అయితే జరిగిందని గుర్తించడం జరిగింది. దీనిపై మీ విశ్లేషణ ఏంటి? ముందుగా ఈ విజయరావు అనేటువంటి వ్యక్తి ఎవరండి? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి ఒక ఉద్యోగి, హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఒక ఉద్యోగి. మరి తిన్నింట వాసాలు లెక్క పెడతారని చెప్పేసి ఒక సామెత ఉందండి. నిజంగా తనకు స్థానం ఇచ్చి ఉద్యోగం భద్రత కల్పించి నీకు జీవించే హక్కును కలిగించినటువంటి ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి అపవిత్రత మూట కట్టుకోవడానికి కారకులైనటువంటి వారు మొదటగా నువ్వు ఉన్నందుకు ఈ సామెత అనేది విజయరావుగా అనేటువంటి వ్యక్తికి వర్తిస్తుంది అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. మరి నిజంగా తను ఉండడానికి, తను బతకడానికి సర్వము ఆ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అతనికి స్థానం కలగడమే ఒక అదృష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రావాలంటే అదృష్టాలు, అక్కడ పనిచేయాలి టీటీడీలో అంటే. మరి అలాంటి అదృష్టం నీకు వచ్చినప్పటికీ, ఆ దేవదేవుడు ఆశీస్సులు నీపై ఉంచినప్పటికీ, ఈ మధ్యకాలంలో రీసెంట్గా భూమన కరుణాకర్ రెడ్డి గారు, టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా పనిచేశారు. మరి ఈయన ఈ మధ్య కాలంలోనే మా వారు 2000 మందికి పైగా టీటీడీలో పనిచేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి శాఖలోనూ వీళ్ళ వారిని చూపించడం జరిగింది అనేది అక్కడ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. మరి రెండో ముఖ్యత చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే, ఈ అచ్చారావు అనేటువంటి వ్యక్తి కాకినాడకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేత అచ్చారావు క్యూ లైన్లో తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శనం యొక్క క్యూ లైన్లో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ని, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను దెబ్బతీసేలా నినాదాలు చేయడం జరిగింది. ముందుగానే నాకు తెలుసు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ టీటీడీ విషయంలో. ఎందుకంటే అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు, నినాదాలు చేయకూడదు, కేవలం భక్తితో మాత్రమే అక్కడికి వెళ్ళి ఆ దేవదేవుని దర్శించుకోవాలనేది ఇక్కడ మనకు సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఇది. మరి దీనిని ఉల్లంఘించిందే కాక దీనిని చిత్రీకరిస్తూ ఎవరు టీటీడీలో పనిచేసే ఉద్యోగే. ఇక్కడ మనం బాగా చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే, సొంత సంస్థకి ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసే విధంగా, అంటే వచ్చిన సంవత్సరం కాలానికే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది అనే పాయింట్లో నరేట్ చేస్తూ జనాలకు సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం అనేది ఇక్కడ టీటీడీ ఉద్యోగం అనేది చాలా శోచనీయమండి. ఎందుకంటే తనకు బతకడానికి ఒక అవకాశం ఇచ్చినటువంటి ఆ సంస్థకే ఈయన అన్యాయం చేయడం అనేది ఖచ్చితంగా ఇతను తిన్నింటి వాసాలు లెక్క పెడతారనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే కూటమి ప్రభుత్వం పైన ఒక బురద చల్లుదామని ఎవరైతే అంటే ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు దీని వెనకాల ఉన్నారంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ ఆయన చెప్పిస్తారనేది నాకు తెలిసి అట్లా చేయరండి. ఎవరు ఒక నాయకుడు అనేటువంటి వారు చేయరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందాలంటే ఇలాంటి చర్యలు పాటిస్తేనే, ఇలాంటి చర్యలు చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందుతారనేది ఆ పార్టీలు కింది స్థాయి శ్రేణుల నుంచి అధిష్టానం వరకు అలాంటి ఆలోచనలతోనే గత 5 ఏళ్లలో చూసాము. మరి దీనిపై బూతులు తిడితే జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకుంటారు. తిట్ల దండకం ఎవరైతే వల్లిస్తారో మీడియా ముందుకు వచ్చేసి పదవులు వరిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేసుల్లో ఉన్నటువంటి వారు మర్డర్లు, కూనీలు చేసిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర స్థానం లభిస్తుంది అన్నట్లుగా గత 5 ఏళ్లలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ట్రీట్ చేసిన విధానం అందరికీ తెలుసుగా. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పారు మీరు చేయండి అని ఎప్పుడు జరగదండి. వాళ్ళకు ఒక స్ట్రాటజీ టీం ఉంటుంది. ఆ స్ట్రాటజీ టీంలో ఏంటంటే, ఎక్కడ మనం లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలి, ఇక్కడ శాంతి భద్రతలు లేవనే విధంగా ఏ విధంగా చేయాలి అనే పాయింట్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటువంటి ఉద్యోగిని ఎర్రగా వేసుకొని, అంటే వాళ్ళ మనిషిగా దాన్ని ఫేస్బుక్లో ప్రచారం చేసి ఎలా వస్తాయండి బయటికి వీడియోలు? అసలు మొబైల్సే అలౌ చేయరు, ఎలా వచ్చాయి వీడియోలు? అంటే ఇది కుట్రపూరితమైనది అయితే క్లారిటీ కదా.
కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ పైన, అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన, అతి ముఖ్యంగా అతి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లేటువంటి ప్రయత్నము, విఫలమైంది అనేది చెప్పే ప్రయత్నము ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసే ప్రాసెస్లో వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకున్నారనేది నేను చెప్తా ఉన్నా. సో మరి ఇలాంటివి చర్యలకు పాల్పడినప్పుడు ఇది తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా హెచ్చరించే అవకాశం ఉందంటారా, లేదంటే ఇంకా ప్రోత్సహించే అవకాశం ఉందంటారా? నిజంగా అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు అని ఖండించేది ఎప్పుడు స్టార్ట్ చేసిండాలంటే, ఇదే వల్లభనేని వంశీ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, లేకపోతే కొడాలి నాని గారు కానీ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు, ఏమయ్యా ఇది అసెంబ్లీ ప్రజా దేవాలయం అని చెప్పేసి ఆనాడే ఖండించి ఉండింటే ప్రజలు చాలా హర్షించేవాళ్ళు, అభినందించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి ఆనాడు వికటాట్టహాసం చేసినాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో. మరి ఇంకా ఈ పొద్దు నువ్వు కొత్తగా ఆశిస్తున్నావు అంటే అది ప్రజల మూర్ఖత్వం అనుకోవాలా, లేకపోతే ఆశించేవారి మూర్ఖత్వం అనేది ఖచ్చితంగా అయితే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సార్ మరి అంటే ఇంతటి దారుణానికి ఒడిగట్టారు కదా, సో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారంటారు అసలు? ఇప్పుడు ఖచ్చితంగా సొంత పవిత్రమైనటువంటి సంస్థకే అతను పవిత్రతను దెబ్బతీసే విధంగా చేశాడు కాబట్టి విజయరావు అనేటువంటి వ్యక్తిని, అచ్చారావు అనేటువంటి వ్యక్తి పైన బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులు కూడా ఏదో ఊరికనే పెట్టలేదండి, విజిలెన్స్ విభాగం గుర్తించింది. పోలీసు నిఘా వర్గాలు చాలా సుదీర్ఘ విచారణ తర్వాత కేసులు పెట్టడం జరిగింది. ఆధారాలు ఉన్నాయి, దీని వెనకలు ఎవరున్నారు, ఇంకా ఏవేవి మూలాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఇవి జరిగాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే ఏదో ఒక రకంగా కూటమి ప్రభుత్వం పైన బురద జల్లేందుకు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక ఘర్షణ క్రియేట్ చేసే విధంగా చేయాలని చెప్పేసి అంటే ప్రతిమ పునుకున్నారేమో తెలియదు, కానీ నిజంగా టీటీడీని ఇలా ఉపయోగించుకోవచ్చు అనేది మరల వారి యొక్క కుటిల బుద్ధిని ప్రదర్శించారు. గతంలో గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీని ఏ విధంగా భ్రష్టు పట్టించారనేది నేను చెప్పేటువంటి మాటలు కాదండి. మెయిన్ మీడియాలో కూర్చొని దాదాపు కొన్ని వందల మంది విశ్లేషకులు కానీ, వందల మంది తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్స్ కానీ, కార్యకర్తలు కానీ మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఈరోజు టీటీడీని ఉపయోగించుకుంటున్నారంటే టీటీడీ వేదికగా అయితే ప్రజలకు తొందరగా కనెక్ట్ అవుతారు. సో చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం చెందారు, ఈ విధంగా ప్రమోట్ చేయొచ్చు అని చెప్పేసి ప్లాన్ అయితే చేసిండొచ్చు అనేది కూడా కొన్ని నిఘా వర్గాలు అని అనుకుంటున్నాయి అనేది అయితే మనం చెప్పవచ్చు. అంటే రాజకీయాలు ఎక్కడన్నా చేయొచ్చు, కానీ దేవుడి సన్నిధిలో చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారండి అసలు షణ్ముఖ్ గారు? ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం జోలికి ఎవరు వెళ్ళినా వారికి పతనము గ్యారంటీ అనేది చరిత్ర చూపుతోంది. ఈరోజు నేను చెప్పేటువంటి మాటలు కాదు. ఆ వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళ జీవితంలో సాఫీగా జరగలేదు. అది ఏదో ఒకటి అనర్థదాయకం అనేది అయితే ఖచ్చితంగా చెప్తా. ఆ వెంకటేశ్వర స్వామి నిత్యం పూజలు అందుకునేటువంటి ఆ వెంకటేశ్వరుడి దగ్గరతోనే, ఆ వెంకటేశ్వరుడితోనే ఆటలాడుతున్నటువంటి వీళ్ళను ఉపేక్షిస్తే హిందూ ధర్మం ప్రకారము మనల్ని మనమే శిక్షించుకున్నట్లయితే నేను ఖచ్చితంగా చెప్తానండి. ఓకే, థ్యాంక్స్. నమస్తే.